హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము ఆల్రెడీ ఎవాల్యుయేషన్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఎస్. చాలామంది ఇది ఓల్డ్ బుక్కా న్యూ బుక్కా అని ప్రతి వీడియోకి అడుగుతున్నారండి. నేను ఎవ్రీ క్లాస్ స్టార్ట్ చేసే ముందే మీకు కవర్ పేజ్తో సహా ఏ బుక్ చెప్తాను, ఏ బుక్స్లో ఆ చాప్టర్ మ్యాటర్ ఉంది అనేది క్లియర్గా చెప్పే స్టార్ట్ చేస్తున్నాను కదా. అందుకే మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్లో ఈమె ఏమైనా సోది చెప్తుందేమో అని అసలుకే స్కిప్ చేయొద్దండి. నేను అసలు వేరే విషయాలు ఏం మాట్లాడను, ఓన్లీ టాపిక్ గురించే మాట్లాడతాను. మన క్లాస్ కంప్లీట్ చేస్తాను, అంతే, అయిపోయింది. ఇంకా ఏం మాట్లాడను కదా. సో అందుకని మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయడం వల్ల మీకు డౌట్స్ కామెంట్స్ పెట్టడం తప్పు కాదు, కానీ ఏదైనా నేను కూడా అవైలబుల్ అందరికీ కామెంట్స్ రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఇస్తున్నాను. కానీ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఏమనుకోవద్దండి. ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు, ఏ బుక్ ఇది, ఓల్డ్ బుక్కా న్యూ బుక్కా అని. విత్ కవర్ పేజ్ చూపిస్తున్నాను కదండి. ఇంకా ఆ డౌట్స్ అడగొద్దండి, ఓకేనా. ఇంపార్టెంట్ ఉంటేనే ఏదైనా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చాలామంది థ్యాంక్ యూస్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు చూడడం వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో మనము టెస్ట్ గురించి, మెజర్మెంట్ గురించి, అసెస్మెంట్ గురించి, ఎవాల్యుయేషన్ గురించి అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు నీడ్ అనేది కూడా తెలుసుకుందాము, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో ఇప్పుడు కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ గురించి డీటెయిల్గా చూసుకుందాం. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్సెసెంట్ ప్రాసెస్, ఓకేనా. ఇన్సెసెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవాల్యుయేషన్ అండ్ డెవలప్మెంట్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం అనేది, అండ్ గ్రోత్, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది రెండు చేతుల్లో, అంటే ఏమంటారంటే ఇది కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడానికి రాదు, అంటే సైమల్టేనియస్గా రెండూ జరుగుతూ ఉండాలన్నమాట. అది ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ సిచ్యువేషన్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ పీపుల్. Comprehensive evaluation means it should not concern itself with knowledge, but it should take into account the factors that are inherent in learners' growth, such as skills, understanding, appreciation, interest, attitude, and habits. It covers in curricular as well as co-curricular areas of the learner. It should be carried out in relation to learners' cognitive, affective, and psychomotor growth. సో ఎడ్యుకేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, అవునా. సో మరి ఆ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ అయిన ఎవాల్యుయేషన్ అండ్ గ్రోత్ అనేవి రెండు కూడా సమానంగా జరగాలన్నమాట. సో అది ఎలా పాసిబుల్ అంటే త్రూ చిల్డ్రన్ యాక్టివిటీస్ వల్ల, ఓకేనా. కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే కంటిన్యూస్ అంటే నిరంతరంగా జరిగేది అని తెలుసు. కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే పిల్లలకి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో, ఆల్రెడీ వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, అంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. అంటే ఈ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ కింద వాళ్ళు ఏ ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు అంటే, వాళ్ళలో మనం ఏది అబ్జర్వ్ చేయాలి అంటే అండర్స్టాండింగ్, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళలో ఉన్న అప్రిసియేషన్ అంటే ప్రశంస అంటారు కదా, అది. తర్వాత ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఏం అంటే ఏ స్కిల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దేంట్లో వాళ్ళు ముందున్నారు. యాటిట్యూడ్ అంటే వైఖరి, అవునా. ఆ తర్వాత హ్యాబిట్స్, అలవాట్లు, ఓకేనా. ఈ ఎవాల్యుయేషన్ అనేది, కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది కరికులర్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్తో ప్రకారంగా కరికులర్ ఏరియాస్ ఆఫ్ ద లెర్నర్ని కూడా సూచిస్తుంది అనమాట. కరికులర్ అంటే చదువుతో పాటు బయట ఫీల్డ్ ట్రిప్స్లో పిల్లోడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎంతవరకు ఉన్నాడు, ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, లేదంటే మ్యూజిక్లో, డ్యాన్స్లో, తర్వాత గేమ్స్లో. సో ఇలాంటి వాటిలో ఎంతవరకు అంటే పిల్లలు ఓన్లీ చదువుకే పరిమితం కాదు అని చెప్పడం అనమాట ఇది. ఇట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ రిలేషన్ టు లెర్నర్స్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ గ్రోత్. సో ఆలోచన పరంగా అండ్ సైకోమోటర్ అంటే చలనాత్మక అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట. Cognitive development refers to the intellectual development of learners such as knowledge comprehension, application, analysis, synthesis and evaluation, అవునా. కాగ్నిటివ్ అంటే ఆలోచనాత్మక అభివృద్ధి అంటారు కదా, అంటే భావనాత్మక, అంటే ఇది మెంటల్ ప్రాసెస్ అనమాట. ఇది మానసిక అంశాలు ఏవి అవి అంటే నాలెడ్జ్ కాంప్రహెన్షన్ అంటే
అర్థం చేసుకోవడము, అప్లికేషన్ అంటే దాన్ని అప్లై చేయడము, అనాలిసిస్ అంటే సంశ్లేషణ అంటారు కదా. సో సింథసిస్ అంటే విశ్లేషణ అండ్ ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద ఇంటలెక్చువల్ డెవలప్మెంట్లో వస్తాయన్నమాట. ఎవాల్యుయేషన్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ టర్మ్ విచ్ ఇంక్లూడ్స్ ఆబ్జెక్టివ్స్, కంటెంట్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్. ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ యాజ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్స్. సో ఎవాల్యుయేషన్ అనేది ఒక కాంప్రహెన్సివ్ అంటే ఒక ఏమంటారు, అన్నీ కలిసిన ఒక ప్రాసెస్ అనమాట ఇది. ఏవి ఇంక్లూడ్ అవుతాయి దీంట్లో అంటే ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు, కరెక్ట్గా కనపడదు మీకు. సో ఆబ్జెక్టివ్స్, కంటెంట్, ఎవాల్యుయేషన్, తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రొసీజర్. ఇదంతా సైకిల్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏం టీచ్ చేయాలి అనేది, అది ఏమవుతుంది, కంటెంట్ అవుతుంది. ఆ కంటెంట్ని ఎలా టీచ్ చేయాలి అనేది ఆబ్జెక్టివ్స్ అవుతాయి. తర్వాత కంటెంట్, తర్వాత ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ వల్ల టీచింగ్ స్ట్రాటజీస్ అనేవి మళ్ళీ మనం డెవలప్ చేసుకోవచ్చు. దానివల్ల లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అభివృద్ధి అవుతాయి పిల్లల్లో. అది ఒక ప్రొసీజర్ లాగా మళ్ళీ ఫాలో చేసుకుంటూ మళ్ళీ ఆబ్జెక్టివ్స్ తయారు చేయడం. సో ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. అది కాంప్రహెన్సివ్ అంటే అది. ఎవ్రీ టీచర్ షుడ్ ఎవాల్యుయేట్ ద లెర్నర్స్ కంటిన్యూస్లీ అండ్ కాంప్రహెన్సివ్లీ టు ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ రీప్లాన్ హిజ్ టీచింగ్ స్ట్రాటజీస్ వెరీ ఎఫెక్టివ్లీ. ఓకేనా. సో ప్రతి టీచర్ కూడా లెర్నర్స్ని కంటిన్యూస్గా, కాంప్రహెన్సివ్గా ఎవాల్యుయేట్ చేస్తూనే ఉండాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, దానివల్ల ఏం చెక్ చేయొచ్చు అంటే టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ రెండు కూడా మళ్ళీ రీప్లాన్ చేసుకొని టీచింగ్ స్ట్రాటజీస్ కూడా ఎఫెక్టివ్గా మళ్ళీ మార్చుకోవచ్చు ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ వల్ల. ఓకేనా, ద్వారా. తర్వాత అసెస్మెంట్ యాజ్ ఫర్ అండ్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఏమంటారు, అది ఒక పరీక్ష లాంటిదే కానీ పరీక్ష కాదు అంటాం. అవునా. అంటే ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం కదా. సో దాన్ని మనము మార్క్స్ ద్వారా కాదు, పిల్లవాడి పర్ఫార్మెన్స్ ద్వారా ఎక్కువగా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అదే ఎవాల్యుయేషన్కి, అసెస్మెంట్కి ఉన్న తేడా. కానీ ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్కి కూడా మార్క్స్ ఉంటున్నాయి, కానీ అందులో సబ్జెక్ట్ గురించి మాత్రమే ఉండకూడదు. పిల్లల ఏమంటారు, హ్యాండ్ రైటింగ్, వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్, వాళ్ళ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్, డైరీ రైటింగ్ ఎలా ఉంది, తర్వాత ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు, ఈ పర్ఫార్మెన్స్కి అంతా కూడా అసెస్మెంట్ అనేది సూచిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ అసెస్మెంట్ అనేది లెర్నింగ్లో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ లెర్నింగ్ లాగా ఎలా, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కోసం అసెస్మెంట్ అనమాట, అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో ఇవంతా మీనింగ్స్ ఉన్నాయి, చూద్దాం. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఆన్గోయింగ్ సెల్ఫ్ అసెస్మెంట్ బై స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్, which is characterized by students reflecting on their own learning and making judgments so that they achieve deeper understanding. సో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళు అసెస్మెంట్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్టూడెంట్స్ రిఫ్లెక్షన్స్ ఆన్ దేర్ ఓన్ లెర్నింగ్ అండ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరంతకు వాళ్ళు ఓన్గా అసెస్మెంట్ చేసుకొని డీపర్గా, అంటే కొంచెం అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఏమంటారు ఎక్కువగా అర్థమయ్యేలాగా వాళ్ళంతకు వాళ్ళు చేసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారనమాట. అంటే ఎక్కడ బ్యాక్ ఉన్నాము, ఏ పర్ఫార్మెన్స్లో ముందున్నాము అనేది తెలుస్తుంది. వెస్టర్న్ అండ్ నార్థన్ కెనడియన్ ప్రోటోకాల్ ఫర్ కొలాబరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, WNCP 2006. So the table above provides a summary of assessment as learning as a part of 3-part assessment pyramid. సో అదేంటి అంటే ఇక్కడ ఉంది చూడండి. సో అదనమాట అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ where information is readily accessible and teachers move from being the knowledge bearers to knowledge guides.
Just as teachers guide students through the acquisition of knowledge, they must guide students through the process of understanding their own cognitive process so that students learn to monitor their own learning and make adjustments. సో ఇక్కడ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే వాళ్ళంతకు వాళ్ళు నేర్చుకునే విధానంలో అసెస్మెంట్ చేసుకుంటుంటారనమాట. అంటే సెల్ఫ్‌గా సెల్ఫ్‌గా ఇప్పుడు ఒక డిక్టేషన్ పెట్టిన తర్వాత మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక డిక్టేషన్ పెట్టిన తర్వాత వాళ్ళే టీచర్ ఆన్సర్స్ చెప్తూ ఉంటే వాళ్ళే కరెక్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకు, వాళ్ళే ఎక్కడ మిస్టేక్ చేశారో వాళ్ళకు కరెక్ట్‌గా తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు నాలెడ్జ్ ఎక్కడ బ్యాక్ ఉన్నాడో దానికి తగ్గ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటారనమాట. ఓహో! నాకు ఈ స్పెల్లింగ్ రాదు. దీన్ని నేను ఒక 5, 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అనేసి. సో, టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ నాలెడ్జ్‌ని ఇవ్వడం, నాలెడ్జ్ బేరర్స్ లాకుండా నాలెడ్జ్ గైడ్స్ అవుతారనమాట. అంటే జస్ట్ ఒక గైడెన్స్ మాత్రమే లాగా చేస్తుందనమాట ఇది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేది. అర్థమైందా? ఓకేనా? తర్వాత అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఏ టైప్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ is utilized by teachers in order to gain an understanding of their students' knowledge and skills in order to guide instruction. Assessment enables teachers to determine steps in advancing student learning. Each student's progress and learning needs are assessed in relation to the curricular outcomes. Assessment suggests different modes that the student's skills and understanding visible. Assessment ensures quality by providing accuracy and consistency of observations and interpretations of student learning. Assessment provides each student with accurate descriptive feedback to further his or her learning. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ దేనికోసం చేస్తున్నాము అంటే నేర్చుకోవడానికి కోసం అనమాట ఇక్కడ. అంటే ఇది ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ లాగా ఉంటుంది. టీచర్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్ నాలెడ్జ్, ఆ టీచర్ యొక్క స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్స్ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకోవడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు గైడ్ ఇన్స్ట్రక్షన్, అంటే స్కిల్స్ కూడా వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఏ దాంట్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని గైడ్ చేయాలి అనేసి. అసెస్మెంట్ ఎనేబుల్స్ టీచర్స్ టు డిటర్మైన్ స్టెప్స్ ఇన్ అడ్వాన్సింగ్ స్టూడెంట్ లెర్నింగ్, అంటే ఇంకా స్టూడెంట్ లెర్నింగ్లో అడ్వాన్స్గా మనము ఇంకా ఏం వాళ్ళను గైడ్ చేయాలి అనేది తెలియజేస్తుంది అనమాట ఈ అసెస్మెంట్. ఈచ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అండ్ లెర్నింగ్ నీడ్స్ ఆర్ అసెస్డ్ ఇన్ రిలేషన్ టు ద కరికులర్ అవుట్కమ్స్. సో కరికులంలో ఏదైతే పిల్లవాడు నేర్చుకోవాలి, బయటికి రావాలి, అంటే పిల్లల్లో ఈ అభివృద్ధి జరగాలి అనేది ఏదైతే ఉంటుందో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చాయా లేదా, ఆ లెర్నింగ్ ప్రోగ్రెస్ జరిగిందా లేదా అని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రోగ్రెస్ని తెలియజేస్తుంది అనమాట ఈ అసెస్మెంట్. తర్వాత అసెస్మెంట్ సజెస్ట్ డిఫరెంట్ మోడ్స్ దట్ మేక్ ద స్టూడెంట్ స్కిల్ అండ్ అండర్స్టాండింగ్ visible. Assessment ensures quality by providing accuracy and consistency of observations and interpretations of student learning. సో పిల్లాడు ఏం నేర్చుకుంటున్నాడు అనే దాని మీద వాడికున్న అక్యూరసీ, వాడికున్న కన్సిస్టెన్సీ, అంటే కన్సిస్టెన్సీ కాదు, టీచర్ కన్సిస్టెన్సీగా అబ్జర్వ్ చేయడం వల్ల, ఇంటర్ప్రిటేషన్స్ అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టీచర్ అబ్జర్వ్ చేయడం వల్ల స్టూడెంట్ లెర్నింగ్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈచ్ స్టూడెంట్కి ఎలాంటి ఫీడ్బ్యాక్ కావాలో అలాంటి ఫీడ్బ్యాక్ని టీచర్స్ ఇవ్వగలుగుతారు. అర్థమైందా? అసెస్మెంట్ వల్ల లెర్నింగ్ అనేది ఎలా డెవలప్ చేయాలి. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంటే ఒక లెర్నింగ్ లాగా ఎలా చేస్తాము అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ యాజ్ ప్రీవియస్లీ మెన్షన్డ్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ విచ్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ స్టూడెంట్స్ ద మెటాకాగ్నిటివ్ ప్రాసెస్ టు ఎవాల్యుయేట్ దర్ ఓన్ లెర్నింగ్ అండ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్. ఇది కూడా, ఇవి మూడు ఒకటే. అసెస్మెంట్ అనేది లెర్నింగ్లో ఎంత ఇంపార్టెంటో తెలియజేయడానికి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇచ్చాడనమాట ఇక్కడ. సో ఇది కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో దేన్ని ఫోకస్ చేయాలి అంటే పిల్లల యొక్క మెటాకాగ్నిటివ్ ప్రాసెస్, అంటే వాళ్ళ యొక్క ఆలోచనాత్మక, భావనాత్మక అంటారు కదా, సో ఆ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ఓన్ లెర్నింగ్ అండ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా. Assessment guides and provides opportunities for each student to monitor, critically reflect on his or her learning and identify next steps. సో వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, అవి తెలుసుకోవడానికి ఈ అసెస్మెంట్ యూజ్ అవుతుంది. ఈచ్ స్టూడెంట్స్ థింకింగ్ అబౌట్ హిజ్ ఆర్ హర్ లెర్నింగ్ ఈజ్ అసెస్డ్. It also gives clarity about the strategies he or she uses to support as challenge that learning.
Assessment ensures quality by improving accuracy and consistency of students' self reflection, self monitoring, and self adjustment. స్టూడెంట్స్ రికార్డ్ దేర్ ఓన్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్ ఇట్. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరంతకు వాళ్ళు వాళ్ళ లెర్నింగ్ని రికార్డ్ చేసుకుంటారు. అంటే రికార్డ్ అంటే ఏదో కాదు, అంటే వాళ్ళంతకు వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు అనేది సెల్ఫ్గా వాళ్ళకు తెలుస్తుందని సెల్ఫ్గా తెలుసుకుంటారు అండ్ ఇంప్రూవ్ కూడా చేసుకుంటారు. అసెస్మెంట్ ప్రొవైడ్స్ ఈచ్ స్టూడెంట్స్ విత్ అక్యూరేట్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ దట్ హెల్ప్స్ హిమ్ ఆర్ హర్ డెవలప్మెంట్ ఇండిపెండెంట్ లెర్నింగ్ హ్యాబిట్స్. ఓకేనా, ఇండిపెండెంట్ లెర్నింగ్ హ్యాబిట్స్. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఏ సమ్మేటివ్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేవి రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ని తెలియజేస్తే, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్ని తెలియజేస్తుంది. ఓకేనా, సమ్మేటివ్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ ఎ సమ్మేటివ్ అసెస్మెంట్ యూజ్డ్ ప్రైమరీలీ టు కంపేర్ స్టూడెంట్స్ అండ్ రిపోర్ట్ ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అర్ల్. సో ఇతని ప్రకారంగా, ఈ అర్ల్ ఇతను ఆమెను మరి నాకు కూడా తెలీదు. సో ఈ అర్ల్ ప్రకారంగా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ టు కంపేర్ స్టూడెంట్స్ అండ్ రిపోర్ట్ ప్రోగ్రెస్. అంతే, ఇంకా ఏం చెప్పినా అసెస్మెంట్ అంటే అదే. స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, స్టూడెంట్స్ యొక్క ఒక కంపారిజన్, ఒకరితో ఒకరిని కంపేర్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేది. యూనిట్ టెస్ట్ ఆర్ ఏ కామన్లీ యూజ్డ్ ఫార్మ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. యూనిట్ టెస్ట్ ఉంటాయి కదా, సో అప్పుడు 2003లో అతను చెప్పిన ప్రకారంగా, అవునా, యూనిట్ టెస్ట్ అనేవి కామన్గా అసెస్మెంట్ని చేసేవి అనమాట. ద అసెస్మెంట్ హెల్ప్స్ ద టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ టు సర్టిఫై ఆర్ ఇన్ఫార్మ్ ద పర్ఫార్మెన్స్ టు పేరెంట్స్ ఆర్ అదర్స్. అవునా, పేరెంట్స్ కూడా తగిన చర్యలు తీసుకోవడానికి, అంటే లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ టీచర్స్కి చెప్పాలన్నమాట వాళ్ళ పిల్లల యొక్క అసెస్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి. సో ద స్టూడెంట్స్ ప్రొఫిషియన్సీ ఇన్ రిలేషన్ టు కరికులం learning outcomes are assessed and reported. Students' key concepts, knowledge, skills, attitudes related to the curriculum outcomes will be assessed. ఓకేనా, సో పిల్లల యొక్క ఏమంటారు లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి వాళ్ళ ప్రొఫిషియన్సీ అంటే కరికులంలో వాళ్ళు ఏం సాధించారు, ఏ సబ్జెక్ట్లో ఎంత సాధించారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి వాళ్ళ రిపోర్ట్ని పేరెంట్స్కి చెప్పాలన్నమాట. తర్వాత స్టూడెంట్స్ కీ కాన్సెప్ట్స్, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా కరికులంకి రిలేటెడ్గా ఉండాలి. ఆ రిలేటెడ్ అవుట్కమ్సే, లెర్నింగ్ అవుట్కమ్సే అసెస్మెంట్ చేయాలన్నమాట. అసెస్మెంట్ ప్రొవైడ్స్ అక్యూరేట్, కన్సిస్టెంట్ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈ అసెస్మెంట్ అనేది ఒక చైల్డ్ యొక్క అక్యూరసీ అంటే ఖచ్చితత్వాన్ని, ఇంకేంటి కన్సిస్టెన్సీని, ఫెయిర్ ఇన్ఫర్మేషన్ అంటే నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట ఈ అసెస్మెంట్ అనేది. అంటే ఊరికేదో మనం చెప్పేది కాదు, అది వాడంతకు వాడే రాసి తెచ్చుకున్న మార్క్స్, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో, లేదంటే రైటింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, సో ఏదైనా వాడిది అది నిజంగా ఫెయిర్గా ఉంటుందన్నమాట. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కెన్ ప్లాన్ ద నెక్స్ట్ స్టెప్స్ ఇన్ దేర్ లెర్నింగ్. సో ఈ అసెస్మెంట్ వల్ల వాడు ఎక్కడ వెనుక ఉన్నాడు అనేసి తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అర్థమవుతుందన్నమాట. Continuous and comprehensive evaluation, as we read in paper 4 of second year, is being complemented in the form formative assessment and summative assessment. Okay na. సో ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్స్ ఏమున్నాయి అండ్ టూల్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం ఇక్కడ. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ద బ్యాక్బోన్ ఇన్ న్యూలీ ప్రపోజ్డ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో బ్యాక్బోన్ ఏంటి అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనమాట. ఇది కూడా బిట్ రావచ్చు, చూసుకోండి. ఓకేనా. ద 4 tools in FA are helpful to teacher to assess his or her students in other cognitive areas like communication, participation, presentation, aesthetics, etc. There are 4 formatives in year. అవునా, ప్రతి ఇయర్లో 4 formatives ఉంటాయి. FA1, FA2, FA3, FA4. సో టీచర్ షుడ్ రికార్డ్ యువర్ 4 times, దట్ ఈజ్ ఇవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. జూలైలో FA1, సెప్టెంబర్లో అంటే జూన్లో స్టార్ట్ అవుతే జూలైలో మనకు FA1 స్టార్ట్ అవుతుంది. తర్వాత సెప్టెంబర్లో FA2 ఉంటుంది. తర్వాత డిసెంబర్లో FA3 ఉంటుంది. ఫిబ్రవరిలో FA4 ఉంటుంది. ఓకేనా.
సో అదనమాట. 4 టూల్స్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్. టెస్టింగ్ టూల్, మార్క్స్ అలాటెడ్. సో ఈ ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్‌ని కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. 4 ఉంటాయి అవి. ఒక్కొక్క దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. సో అవి ఏంటివి అంటే రిఫ్లెక్షన్స్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్లిప్ టెస్ట్. సో రిఫ్లెక్షన్స్‌కి 10 మార్క్స్, రిటర్న్‌కి 10 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌కి 10 మార్క్స్, స్లిప్ టెస్ట్‌కి మాత్రం 20 మార్క్స్. మొత్తం కలిపి 50 మార్క్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్పుట్స్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇఫ్ యూ డు నాట్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్ టు ఫెసిలిటేట్ రీడింగ్ స్కిల్స్, స్టూడెంట్ విల్ బి రీడింగ్ దే టెక్స్ట్ బుక్స్ ఓన్లీ. సో రీడింగ్ అనేది ఈ రిఫ్లెక్షన్స్‌లో రీడింగ్ అనేది ఒక మేజర్ పార్ట్. అవునా? లాంగ్వేజ్ డెవలప్మెంట్‌లో రీడింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో అది మనము ఆహ్, దాన్ని మనం పట్టించుకోకపోతే, రీడింగ్ మీద ఫోకస్ చేయకపోతే రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. స్టూడెంట్ ఏం చేస్తాడంటే రీడింగ్ కోసం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాడు. టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుతుంటాడు. దేర్ షుడ్ బి ఏ మెకానిజం టు ఎన్‌ష్యూర్ దట్ స్టూడెంట్స్ ఆర్ రీడింగ్ మెటీరియల్స్ other than textbook, develop their own perceptions on such materials and outcome with their own reflections on the reading experience, both orally and in writing. సో టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకా కొన్ని మెటీరియల్స్ని మనము వాళ్ళకు అందిస్తే రీడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఓరల్గా, రిటర్న్ ఫామ్లో కూడా డెవలప్ అవుతుంది. సిన్స్ దెర్ ఈజ్ ఏ సిన్స్ దెర్ ఈజ్ ఆల్సో ఏ క్వశ్చన్ ఆఫ్ సోషల్ ఆడిటింగ్, we need to have evidences for the performance of students in this regard. For the oral performance, what the teacher records in his or her diary notebook alone will provide the evidence. సో ఓరల్ పర్ఫార్మెన్స్కి టీచర్ ఏం చేయాలి అంటే ఓరల్ క్వశ్చన్స్ అడగడం లెసన్ జరిగేటప్పుడు అలాంటివి చెప్పాలి. అంటే ఓరల్గా అంటే మాట్లాడించడానికి. అండ్ తర్వాత అండ్ వాట్ ద టీచర్ రికార్డ్స్ ఇన్ హీజ్ ఆర్ డైరీ నోట్బుక్ అలోన్ విత్ ద ప్రొవైడ్ ద ఎవిడెన్స్. సో టీచర్ కూడా ఒక డైరీ లేదా నోట్బుక్ని మెయింటైన్ చేయాలన్నమాట. ప్రతి స్టూడెంట్ యొక్క ఓరల్ పర్ఫార్మెన్స్, రైటింగ్ పర్ఫార్మెన్స్, సో అవన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకోవడానికి. సో దట్ అది ఏమవుతుంది అంటే ఎవిడెన్స్ అవుతుంది. ఓకేనా? హౌ టు ఫెసిలిటేట్ రీడింగ్. రీడింగ్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఫెసిలిటేట్ చేయాలి. రీడింగ్ ఈజ్ ద టీచర్ ఈజ్ సజెస్టెడ్ టు ప్రొవైడ్ రీడింగ్ మెటీరియల్ సచ్ యాజ్ లైబ్రరీ బుక్స్, మ్యాగజైన్స్. అంటే పిల్లలకి మనం ఇవి అలవాటు చేయాలి. లైబ్రరీ బుక్స్ని, మ్యాగజైన్స్ని, ఆర్టికల్స్ని, న్యూస్ పేపర్స్ని టు ద లెర్నర్స్ ట్వైస్ ఇన్ ఏ ఫార్మేటివ్ పీరియడ్. దెర్ ఆర్ 4 ఫార్మేటివ్ పీరియడ్స్ ఇన్ అన్ అకాడమిక్ ఇయర్. అవునా? సో లెర్నర్స్ని ఇవన్నీ ఎప్పుడు చదివించాలి అంటే ఒక ఫార్మేటివ్ పీరియడ్లో, అంటే FA1కి FA2కి మధ్యలో ఉండే టైం ఉంటుంది కదా, పీరియడ్ ఉంటుంది కదా. సో ఆ టైంలో 2 సార్లు, ఒక్కొక్క ఫార్మేటివ్ పీరియడ్కి 2 టైమ్స్, ట్వైస్. అంటే 4 ఫార్మేటివ్ పీరియడ్స్ ఉంటాయి కదా ఒక అకాడమిక్ ఇయర్‌లో. అంటే ఒక 8 టైమ్స్ ఇవి ఏమంటారు, ఈ రీడింగ్ బుక్స్‌ని వాళ్ళకు సజెషన్స్ ఇవ్వాలన్నమాట, ప్రొవైడ్ చేయాలి. The learners should read the reading materials and write their reflections in their notebook. Students should maintain separate notebook to write reflections, project work and discourses during classroom transaction. సో ఇవి చదివినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా మెటీరియల్ రీడింగ్ కోసం ఇచ్చినప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్స్, అంటే వాళ్ళు ఏం చదివారు ఆ బుక్స్ నుంచి, అంటే ఆ లైబ్రరీ బుక్స్ కానీ, మ్యాగజైన్స్ నుంచి కానీ, న్యూస్ పేపర్ నుంచి కానీ వాళ్ళు ఏం చదివారు అనేది ఒక నోట్బుక్లో, సపరేట్ నోట్బుక్లో వాళ్ళు రాయాలన్నమాట. అలాగే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని కూడా ఆ బుక్లో మెయింటైన్ చేయాలి. తర్వాత దే విల్ ఆల్సో బీ ఆస్క్డ్ టు ప్రెజెంట్ దే రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఓరల్లీ. సో రీడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఓరల్గా కూడా టీచర్ ఎలా ఉంది అనేసి అడగడము వితౌట్ లుకింగ్ అట్ ద నోట్బుక్. సో ఇది ఏంటంటే ఆల్రెడీ వాడు నోట్బుక్లో నోట్ చేసుకుని ఉంటాడు వాడు ఏం చదివాడు అనేది. అది చూడకుండా టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ రీడింగ్ అనేది అయిపోయిన తర్వాత, వాళ్ళ పిల్లలు క్లాస్లోకి వచ్చిన తర్వాత నోట్బుక్ చూడకుండా వాడు ఏం చదివాడు చెప్పమని చెప్పాలి వాళ్ళని. The teacher should check the written notes of the children and award marks for individual writing based on the indicators, including the academic standards in at least 100 to 120 words, అంటే 10 to 12 sentences. ఓకేనా? అంటే టీచర్ ఏం చేయాలి అంటే చెక్ చేయాలి, చిల్డ్రన్ నోట్స్ని చెక్ చేయాలి. ఎలాగా? వాళ్ళు రీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం రాసుకున్నారు అనేది అని చెక్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మార్క్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇండివిజువల్ రైటింగ్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ ఇంక్లూడ్స్ ఇన్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ అట్లీస్ట్ 100 to 120 వర్డ్స్. ఓకేనా? సో 100 to 120 వర్డ్స్ వాళ్ళు మినిమం రాయగలిగి ఉండాలి ఆ బుక్లో.
సో దాని ప్రకారంగా వీళ్ళకు మార్క్స్ ఇవ్వాలన్నమాట. సో బోత్ ఓరల్ అండ్ రిటన్ పర్ఫార్మెన్స్ క్యారీ 10 మార్క్స్. సో ఓరల్ అంటే చెప్పడం, రిటన్ అంటే రాయడం అనమాట. సో రెండిటికి కలిపి 10 మార్క్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ద టీచర్ షుడ్ మెయింటైన్ ఏ క్యుములేటివ్ రికార్డ్ ఫర్ రికార్డింగ్ ద ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ని చెప్పడానికి, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ నోట్ చేసుకోవడానికి టీచరు ఒక క్యుములేటివ్ రికార్డ్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా. డోంట్ డిస్కరేజ్ ద లర్నర్స్ ఇఫ్ దే కమిట్ సమ్ ఎర్రర్స్ ఇన్ దేర్ రైటింగ్. సో వాళ్ళను డిస్కరేజ్ చేయకూడదు అనమాట. నువ్వు తప్పు రాసావు, వీడు బాగా రాశాడు, వీడు 120 వర్డ్స్ రాశాడు, నువ్వు చూడు ఒక్క పదం కూడా సరిగ్గా రాయలేదు. సో ఇవన్నీ కూడా టీచరు చెప్పకూడదు అనమాట. సో అలా డిస్కరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ అవుతుంది. అప్పుడు వాడు ఒక్క పదం కూడా కాదు కదా, నేను అసలు రాయను, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు టీచర్ని. అవునా. సో ఎప్పటికైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్నే ఇవ్వాలి. ఎస్ నాన్న, నువ్వు ఈసారి ఇన్ని వర్డ్స్ రాసావు, అన్నీ కాదు ఇంకా తక్కువ, అంత ఓపిక ఉండాలి కదా అంటే, ఓపిక ఉండాల్సింది, టీచర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీనే ఓపిక, పేషెన్స్. అవునా. ఎస్. సో అదనమాట ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి. తర్వాత మార్క్స్ అలాట్మెంట్. సో ఇంట్రడక్షన్కి ఫిజికల్ ఫీచర్స్, ఆథర్, పబ్లిషర్స్. సో ఇది ఏంటి అంటే వాళ్ళు ఏమైతే చదివారో ఆ బుక్ గురించి ఇంట్రొడక్షన్ రాసింటారు కదా, అది ఎలా ఉంది, ఆ బుక్ రైటర్ ఎవరు, ఆథర్ ఎవరు, పబ్లిషర్స్ ఎవరు అనేసి దానికి 2 మార్క్స్ ఇవ్వాలి. దాంట్లో ఉన్న కంటెంట్ గురించి రాస్తే 4 మార్క్స్ ఇవ్వాలి. ఇంకా కంక్లూజన్లో లాంగ్వేజ్, కామెంట్స్, మన ఓన్ రిఫ్లెక్షన్స్ అంటే ఓన్ అభిప్రాయాలు, మన సొంత అభిప్రాయాలు రాశాడనుకో దానికి ఒక 4 మార్క్స్ ఇవ్వాలి. మొత్తంగా 10 మార్క్స్ ఇవ్వాలన్నమాట. సో ఇది మార్క్స్ అలాట్మెంట్. రిటర్న్ వర్క్స్కి అంటే ద రిటర్న్ వర్క్స్ ఇంక్లూడ్ ద డిస్కోర్సెస్ రిటర్న్ ఇండివిజువల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ప్రాసెస్. ద ఆన్సర్స్ టు బి అనలిటికల్ క్వశ్చన్స్ అసైన్డ్ టు ద లర్నర్ యాజ్ హోమ్. అంటే హోంవర్క్ లాగా ఇచ్చింటారు కదా, హోమ్ టాస్క్, టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్, వొకాబులరీ, గ్రామర్, స్టడీ స్కిల్స్, ఇవన్నీ వాటి మీద రిటర్న్ వర్క్స్ అనమాట ఇవన్నీ. టీచర్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్ ఆర్ రిటర్న్ ఇండివిజువల్లీ అండ్ నాట్ కాపింగ్ ఫ్రమ్ అదర్స్ సోర్సెస్. సో ఈ నోట్బుక్లో, టెక్స్చువల్ ఎక్సర్సైజెస్లో ఇవన్నీ వాళ్ళు ఓన్గానే రాసేలాగా చూడాలన్నమాట, ఎవరి నుంచి కాపీ చేయకుండా. అప్పుడు మనము దీనికి ఎంత మార్క్స్ ఇవ్వాలి అంటే, నోట్బుక్ 4 మార్క్స్ నీట్గా రాసి మిస్టేక్స్ లేకుండా రాస్తే, టెక్స్చువల్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తే 3 మార్క్స్, వాల్ మ్యాగజైన్ ఎర్రర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ అంటే గోడ గోడ పత్రికలు అలాంటివి ఉంటాయి కదా, అవి నీట్గా చదవడము, ఎక్స్ప్రెస్ చేయడము, అలాంటివి కొన్ని, వాటికి ఒక 3 మార్క్స్. సో మొత్తంగా 10 మార్క్స్ దీనికి కూడా, రిటర్న్ వర్క్స్కి కూడా. ఓకేనా. సో ఫస్ట్ది ఏంటి, రీడింగ్ కదా, ఇక్కడ అంతా రీడింగ్, రైటింగ్, ఓరల్, ఇక్కడ ఓన్లీ రైటింగ్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్స్. వై ప్రాజెక్ట్ ఇన్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ ఎందుకు. ఎవ్రీ యూనిట్ కంటైన్స్ థిమాటికలీ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ టు బీ క్యారీడ్ అవుట్ బై. అంటే ప్రతి చాప్టర్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ని చేయించే విధంగానే ఉంటుంది. ప్రాజెక్ట్స్ అనేవి స్టూడెంట్స్ని ఏమంటారు, ఆ చాప్టర్లోకి ఇన్వాల్వ్ చేస్తాయన్నమాట. అండ్ కొంచెం ఇండిపెండెంట్గా కూడా నేర్చుకోవడానికి లాంగ్వేజ్ అనేది, ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్ వర్క్ ఇంకా ఏం చేస్తుంది అంటే, ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్చేంజింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ వేరియస్ స్టడీ స్కిల్స్. ఓకేనా. అంటే లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది ప్రాజెక్ట్ వర్క్, వేరియస్ స్టడీ స్కిల్స్. ఇంకా అంటే ఫర్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు పిల్లలు అనుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇంగ్లీష్ లాంగ్వేజే యూజ్ చేయాలి అని చెప్పామనుకో, దానివల్ల స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అది చేయడం వల్ల, దాంట్లో మ్యాటర్ రాయడం వల్ల రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే వేరియస్ స్కిల్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల డెవలప్ అవుతాయి. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్. అవునా. అందరు పిల్లలు ఒకే రకంగా ఆలోచించరు కదా, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు ఇక్కడ. సో ఆ ఆలోచన కూడా హై అనేది అంటే కొంచెం ఎక్కువ స్థాయి పెరుగుతుందన్నమాట ఈ ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్ల కూడా. సో నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ వర్క్స్ యొక్క నేచర్ ఏంటి అంటే, వైల్ క్యారీయింగ్ అవుట్ ద ప్రాజెక్ట్స్ ద లర్నర్స్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద థీమ్ బై కలెక్టింగ్ డేటా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ గురించిన డేటాని కలెక్ట్ చేసుకోవాలి. consolidating it using different formats, write reports or on them and make presentation in the whole class. సో మ్యాటర్ కలెక్ట్ చేసుకోవాలి, కన్సాలిడేట్ అంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో దాన్ని ప్రజెంట్ చేసుకోవాలి, రిపోర్ట్ రాయాలి, ప్రజెంటేషన్ ఇవ్వాలి క్లాస్లో. అవునా. దెర్ ఈజ్ ఎ స్పేస్ ఫర్ ఇండివిజువల్ వర్క్, పేర్ వర్క్ అండ్ ఆల్సో గ్రూప్ వర్క్. సో ఇండివిజువల్ వర్క్ ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్లో, పేర్ వర్క్ ఇద్దరిద్దరు కలిసి చేయడం ఉంటుంది,
లేదంటే గ్రూప్ వర్క్ అయినా ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ వర్క్ ఇలా ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, ఒక గ్రూప్‌కైనా ఇవ్వచ్చు. ఇంకేమున్నాయంటే ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్ వర్క్ గురించి మళ్ళీ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మెదడుకు మేత అంటారు కదా! సో, అలాంటి క్వెషన్స్ వేయడము. డిజైనింగ్ టూల్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో, డేటాని కలెక్ట్ చేయడంలో కొన్ని టూల్స్‌ని కలెక్ట్ చేసుకోవడము. కలెక్టింగ్ ద డేటాని కలెక్ట్ చేసుకోవడం అంటే ఇన్ఫర్మేషన్‌ని. కన్సాలిడేటింగ్ ద డేటా యూజింగ్ డిఫరెంట్ ఫార్మాట్స్. అంటే ఒక్కొక్కరు ఆ డేటాని ఒక రకంగా ప్రెజెంట్ చేస్తారు కదా! సో, అలా డిఫరెంట్ ఫార్మాట్స్. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డేటా. రిపోర్ట్ రైటింగ్, ప్రెజెంటేషన్స్. సో, ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్ యొక్క నేచర్ అనమాట. సో, ఇది. సో, ఇదంతా ఏం లేదులెండి. అంటే ఇక్కడ ఏం ఇచ్చారు అంటే, ప్లీజ్ డు నాట్ లీవ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ వైల్ బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మెదడుకు మిగతా క్వెషన్స్ ఉంటాయి కదా! సో, ఎలా అడగాలి? దేని మీద అడగాలి అనేది. హ్మ్. తర్వాత ఆ క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళు రిసోర్సెస్ ఏం యూజ్ చేయాలి? టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? సో, ప్రెజెంటింగ్ రిపోర్ట్. సో, మొత్తం ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేసి. సో, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, పర్పస్ దేని గురించి చేస్తున్నారు, స్కోప్ అండ్ రిలవెన్స్ అంటే ఎంతవరకు దాని మ్యాటర్ ఎంతవరకు కలెక్ట్ చేశారు, టూల్స్ ఏ విధంగా డెవలప్ చేశారు, మేడ్ ఆఫ్ కలెక్షన్ అంటే డేటా ఎలా కలెక్ట్ చేశారు, దాని అనాలిసిస్ కన్సాలిడేషన్ అండ్ అనాలిసిస్, ఫైండింగ్స్ విత్ సపోర్టివ్ ఎవిడెన్సెస్ అంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని రియల్‌గా వెళ్లి తెలుసుకోవడము. సో, ఎలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. మొత్తం డేటా. సో, బ్రెయిన్ స్టార్మింగ్ ఒక పీరియడ్ తీసుకోవాలి. డేటా కలెక్షన్ ఒక 3, 4 డేస్ ఇవ్వాలి హోంవర్క్ లాగా. కన్సాలిడేటింగ్ ద డేటా అండ్ డిసైడింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద రిపోర్ట్‌కి ఒక పీరియడ్. రైటింగ్ ద రిపోర్ట్ 2 డేస్ అది కూడా హోంవర్కే. రిఫైనింగ్ అండ్ ప్రెజెంటింగ్ ద రిపోర్ట్ 1-2 పీరియడ్స్ అనమాట ఇది కూడా. దీని మీద క్వెషన్స్ ఎలా వస్తాయి అంటే వాళ్ళు ఇంత క్లియర్‌గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ అయితే వస్తుంది. సో, ప్రాజెక్ట్ కండక్ట్ చేసేటప్పుడు సో, డేటా కలెక్షన్‌కి హోంవర్క్ కింద ఇస్తారా? క్లాస్‌లో చెప్తారా? అంటే హోంవర్క్ కిందకి ఇస్తారు అని ఆన్సర్. సో, అలా మనకి మనమే క్వెషన్స్ అనలైజ్ చేసుకోవాలి ఇంకా. ఓకేనా? సో, ప్రీవియస్‌గా దీని మీద బిట్స్ అంటే 1, 2 అలా వచ్చింటాయి అంతే. సో, టోటల్ 4 పీరియడ్స్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రాసెసింగ్ ద ప్రాజెక్ట్. ఇది ఇంపార్టెంట్. సో, మొత్తం ఎన్ని పీరియడ్స్ అంటే ప్రాజెక్ట్‌కి 4 పీరియడ్స్ అనమాట. ఇన్ అడిషన్ టు ద హోంవర్క్ అంటే హోంవర్క్ కాకుండా ఓన్లీ పీరియడ్స్ అంటే ఏంటి? క్లాస్ రూమ్‌లో చేయాల్సినది. మార్క్స్ ఈ ప్రాజెక్ట్‌కి మార్క్స్ ఏం అలాట్ చేస్తారు అనేది చూసుకుంటే, సో, మార్క్స్ చూసుకుంటే ఒకసారి కలెక్షన్ ఆఫ్ డేటాకి 3 మార్క్స్ ఇవ్వాలి. తర్వాత అంటే యూజ్ యూజింగ్ రిసోర్సెస్ సచ్ యాస్ పీపుల్ ఎవరినైనా అడిగి చేశారా? బుక్స్‌ని చూసి చేశారా? కలెక్ట్ చేశారా ఇన్ఫర్మేషన్ మ్యాగజైన్స్ ద్వారానా? జర్నల్స్ ద్వారానా? న్యూస్ పేపర్స్ ద్వారానా? లేదంటే ఇంటర్నెట్ ద్వారానా? ఇవన్నీ చూసి మార్క్స్ ఇవ్వాలనమాట. అంటే వాళ్ళ కష్టానికి ఇవ్వాలి మార్క్స్ మనం. తర్వాత రిపోర్ట్ రైటింగ్ అంటే మొత్తం వాళ్ళ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్ రాయడం అనమాట. సో, దానికి 4 మార్క్స్ ఇవ్వాలి. సో, దీంట్లో ఏముంటుంది అంటే కన్సాలిడేషన్ ఆఫ్ డేటా. సో, డేటా గురించి అంటే వాళ్ళు ఏం కలెక్ట్ చేశారో, ఎలా అనలైజ్ చేశారు, రిపోర్ట్ ఎలా రాశారు ప్రాజెక్ట్ మీద అనేది. సో, ప్రెజెంటేషన్ అంటే హోల్ క్లాస్‌లో ప్రెజెంట్ చేయడం అనమాట. దానికి 3 మార్క్స్ ఇవ్వాలి. మొత్తంగా 10 మార్క్స్ ఇవ్వాలి. ప్రతిదానికి అంతే 10 మార్క్స్. తర్వాత స్లిప్ టెస్ట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు సమ్మేటివ్ అసెస్మెంట్ బట్ ఇట్ ఈజ్ స్టిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫార్మర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్లిప్ టెస్ట్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్ లానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో, కొన్ని పాయింట్స్ ఇచ్చారు దాని గురించి. దెర్ ఈజ్ నో ప్రయర్ నోటీస్ ఫర్ కండక్టింగ్ స్లిప్ టెస్ట్. అంటే ముందుగానే స్లిప్ టెస్ట్ ఉంటుంది రేపు అని చెప్పి కండక్ట్ చేయకూడదు. నోటీస్ చేయకూడదు, ఇన్ఫార్మ్ చేయకూడదు అనమాట. ఇట్ ఈస్ డన్ ఇన్ ఏ లిమిటెడ్ టైం. సో, ఒక లిమిటెడ్ టైం తీసుకొని ఏమంటారు ఈ స్లిప్ టెస్ట్‌ని కండక్ట్ చేయాలి. సే ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ అబౌట్ 40 మినిట్స్. 40 మినిట్స్‌లో వాళ్ళ పీరియడ్‌లో కండక్ట్ చేసేలాగా ఉండాలి. దెర్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాస్క్స్. సో, కొన్ని టాస్క్స్ మాత్రమే స్లిప్ టెస్ట్‌లో ఉండాలి. ఓకేనా? అన్నీ కలిపితే అది స్లిప్ టెస్ట్ అవ్వదు. ద డిస్కోర్సెస్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద ఫార్మేటివ్ పీరియడ్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ స్లిప్ టెస్ట్. సో, ఫార్మేటివ్
పీరియడ్‌లో అంటే చెప్పాను కదా! ఒక ఫార్మేటివ్ పీరియడ్‌కి, ఇంకొక ఫార్మేటివ్ పీరియడ్‌కి మధ్యలో టైం ఉంటుందని. సో, ఆ టైంలో కొన్ని డిస్కోర్సెస్ నేర్చుకోవాలి అని చెప్పాను కదా! ఆ డిస్కోర్సెస్ మీద స్లిప్ టెస్ట్ పెట్టాలి. దెర్ ఈజ్ నో ప్రింటెడ్ క్వెషన్ పేపర్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్లిప్ టెస్ట్‌కి ప్రింటెడ్ క్వెషన్ పేపర్ ఉండదు. ఓరల్‌గా టీచరే అప్పటికప్పుడు చెప్పాలనమాట. ముందుగా అదే కదా చెప్పింది. నో ప్రయర్ నోటీస్ అంటే ముందుగానే చెప్పకూడదు. స్లిప్ టెస్ట్ ఉంటుంది అనేసి. ఓకేనా? తర్వాత ద టీచర్ కెన్ రైట్ ద టాస్క్స్ ఆన్ ద చార్ట్ అండ్ డిస్‌ప్లే ఇట్ ఆర్ రైట్ ద క్వెషన్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఓకేనా? ఒక చార్ట్ మీద రాసుకొనొచ్చి దాన్ని డిస్‌ప్లే చేయడం, లేదంటే బ్లాక్ బోర్డ్ మీద క్వెషన్స్ రాయడం చేయాలి టీచర్. దేర్ షుడ్ బి వన్ డిస్కోర్స్, క్రియేటివ్ రైటింగ్, వన్ ప్యాసేజ్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వన్ ఐటెమ్ ఫర్ వొకాబులరీ అండ్ గ్రామర్. సో, ఒక డిస్కోర్స్ ఒకటి రైటింగ్ మీద ఉండాలి, ఒకటి రీడింగ్ మీద ఉండాలి. స్లిప్ టెస్ట్‌లో వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి కూడా ఉండాలి. స్లిప్ టెస్ట్ షుడ్ కవర్ ద డిస్కోర్సెస్ టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ సమ్మేటివ్ టెస్ట్. సో, సమ్మేటివ్ టెస్ట్‌కి ప్రిపేర్ చేసేలాగా ఈ స్లిప్ టెస్ట్స్ అనేవి ఉండాలి. అవార్డ్ ద మార్క్స్ బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ అండర్ రిటన్ డిస్కోర్సెస్. సో, మార్క్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల ఆధారంగా రిటన్ డిస్కోర్సెస్‌కి ఇవ్వాలనమాట. అంటే రైటింగ్‌కి. అసెస్ ద రిటన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొవైడ్ ఫీడ్‌బ్యాక్ టు ద లెర్నర్స్. ఓకేనా? అంటే రిటన్ పర్ఫార్మెన్సెస్‌ని ఆహ్, అసెస్మెంట్ చేయాలి. అండ్ దానికి తగ్గట్టు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వాలనమాట లెర్నర్స్‌ని. ద టీచర్ షుడ్ రికార్డ్ ద స్లిప్ టెస్ట్ మార్క్స్ ఇన్ ఎ రిజిస్టర్ అండ్ షుడ్ కన్సాలిడేట్ ద మార్క్స్ డ్యూరింగ్ ఎవ్రీ ఫార్మేటివ్ పీరియడ్. సో, ప్రతి ఫార్మేటివ్ జరిగిన తర్వాత మళ్ళీ ఫార్మేటివ్‌కి మధ్యలో టైం ఉంటుంది కదా! ఆ టైంలో వాళ్ళ స్లిప్ టెస్ట్ రికార్డ్ చేసుకోవాలి ప్రతి స్టూడెంట్‌ది ఒక రిజిస్టర్‌లో. దాని గురించి పిల్లల్ని డెవలప్ చేసేలాగా ఆ ఒక ఫార్మాట్‌కి ఇంకొక అసెస్మెంట్‌కి మధ్యలో టైం ఉంటుంది కదా! సో, ఆ టైంలో వాళ్ళని రికవర్ చేయాలనమాట. ఎక్కడ బ్యాక్ ఉన్నారు అనేసి. రికార్డ్ ద మార్క్స్ ఇన్ ద క్యుములేటివ్ రికార్డ్. క్యుములేటివ్ రికార్డ్‌లో మార్క్స్‌ని రికార్డ్ చేయాలనమాట. ఆ స్లిప్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని. ఓకేనా? సో, స్లిప్ టెస్ట్‌లో అలాట్ చేయవలసినది ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్‌కి 5 మార్క్స్. ఇవి ఇంపార్టెంట్ చూడండి మార్క్స్. సో, వొకాబులరీకి 5 మార్క్స్. గ్రామర్‌కి 5 మార్క్స్. క్రియేటివ్ రైటింగ్ అంటే స్టోరీ ఓన్‌గా రాయడం, లేదంటే ఒక పోయెమ్‌ని ఓన్‌గా రాయడం అలాంటివి. సో, దానికి 5 మార్క్స్. అంటే మొత్తం రీడింగ్‌కి 5, వొకాబులరీకి 5, గ్రామర్ పార్ట్‌కి 5, రైటింగ్‌కి 5 మొత్తం 20 మార్క్స్ అనమాట. సో, అది. దాని తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ మోడల్ క్వెషన్ పేపర్ ఎలా ఉంటుంది? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రిఫ్లెక్షన్స్ చెప్పాం కదా మనము. రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్. సో, ఇవన్నిటికి మార్క్స్ ఇవ్వాలి, గ్రేడ్ ఇవ్వాలి. తర్వాత స్లిప్ టెస్ట్‌కి రీడింగ్ కాంప్రహెన్షన్‌కి మార్క్స్, గ్రేడ్, వొకాబులరీ 5 మార్క్స్, గ్రామర్. సో, ఇలా ఉంటుందనమాట. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలా ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాని కింద క్వెషన్స్ ఇస్తారు. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అని ఇచ్చి దాని కింద క్వెషన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ప్యాసేజ్ ఇవ్వచ్చు. లేదంటే ఇలా సెంటెన్సెస్ కూడా ఇచ్చి క్వెషన్స్ అడగొచ్చు. దాని తర్వాత వచ్చేసి వొకాబులరీ అంటే ఎలా ఉంటుంది అంటే అదిగో రైట్ ద 5 సెంటెన్సెస్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ హోమోనిమ్స్. సో, ఈ హోమోనిమ్స్‌ని యూజ్ చేసి ఏం రాయాలంట? 5 సెంటెన్సెస్ రాయాలంట. ఓకేనా? సో, ఫెయిర్ అంటే ఏంటి? ఫెయిర్ అంటే ఏంటి? ఫెయిర్ అడ్జెక్టివ్ లాగా ఎలా వాడాలి? నౌన్ లాగా ఎలా వాడాలి? సో, ఇవన్నీ రాయాలనమాట అలా. తర్వాత గ్రామర్ కింద మన ఇష్టం. ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఓకేనా? రిపోర్టెడ్ స్పీచ్‌లో రాయమని చెప్పాడు. తర్వాత క్రియేటివ్ రైటింగ్‌లో అర్త్ గ్లోబ్లెట్ మీ ఫీలింగ్స్ ఏంటి? సెంటెన్సెస్ 5 రాయమన్నాడు. తర్వాత ఇదంతా ఏంటి అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం. సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ హెల్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ టర్మ్. ఇది ఇంపార్టెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది కంటిన్యూయస్‌గా ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది అకాడమిక్ ఇయర్‌లో. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఒక టర్మ్ ఎండింగ్‌లో లేదంటే ఒక ఇయర్ ఎండింగ్‌లో అంటే ఎండ్ ఆఫ్ ద ఈచ్ టర్మ్ అనేది జరుగుతుందనమాట. ఆఫ్టర్ కంటైన్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్. అట్ ప్రెజెంట్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇప్పుడు 2 జరుగుతున్నాయి. ఈ బుక్ ఉన్నప్పుడు 3 జరిగినాయేమో ఇప్పుడు 2 ఎస్ఏ 1, ఎస్ఏ 2 అవునా? ఎఫ్ఏస్ ఏమో 4 ఉన్నాయి. అప్పుడు 3 ఉండే ఇప్పుడు 4 వచ్చినాయి. ఇవేమో 2 ఉన్నాయి ఇప్పుడు అంతే. ఎస్ఏ 1, ఎస్ఏ 2. సో, అంతేనా? యెస్.
assess students' performance in their respective subjects. Summative assessment are held 80 marks, and other 20 marks will be taken from the internal assessment of the by the teachers. ఓకేనా, 80 మార్క్స్కి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు, అండ్ 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ అసెస్మెంట్. అంటే ఏంటి, ఆ, వాళ్ళ పర్ఫార్మెన్స్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ రైటింగ్ని. సో ఈ 20 మార్క్స్లో టీచర్ దేని మీద అసెస్మెంట్ చేయాలనుకుంటే దాని మీద. అకాడమిక్ స్టాండర్డ్స్ విల్ బి అసెస్డ్ డ్యూరింగ్ సమ్మేటివ్ అసెస్మెంట్. సో ఈ విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే అసెస్మెంట్ చేస్తారు సమ్మేటివ్ అసెస్మెంట్. ద వెయిటేజ్ టేబుల్స్ అండ్ ద బ్లూ ప్రింట్ ఫర్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఆర్ ఎస్ ఫాలోస్. సో వెయిటేజ్ టేబుల్స్, బ్లూ ప్రింట్ ఎలా ఉంటాయి అంటే, అకాడమిక్ స్టాండర్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్కి 30 మార్క్స్, వెయిటేజ్ వచ్చేసి 37.5. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి 20, వొకాబులరీకి 15 మార్క్స్, గ్రామర్కి 15 మార్క్స్, మొత్తం కలిపి 80 మార్క్స్. ఓకేనా. సో బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ అకాడమిక్ స్టాండర్డ్ ఏది అంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ కింద టెక్స్ట్ బుక్, తర్వాత అన్సీన్. టెక్స్ట్ బుక్వి 3 ఉంటే అన్సీన్వి 2. అంటే టెక్స్ట్ బుక్లో ప్యాసేజెస్ ఒక 3 ఇస్తే, అన్సీన్ అంటే తెలియంది, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అంటారు కదా, అది, దానికి అవి 2. సో మార్క్స్ వచ్చేసి ఒకదానికేమో 10, 5, 5, 5, 5, రిమైనింగ్ అని 5. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంటా ఇది, ఎస్ఏ టోటల్. సో ఇలా అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారంగా మార్క్స్ అనమాట. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి టెక్స్ట్ బుక్ 10 మార్క్స్, అన్సీన్ అంటే తెలియని దానికి 10 మార్క్స్ కండక్ట్ చేయాలి. వొకాబులరీ టెక్స్ట్ బుక్లోదే మొత్తం. సో 2 మార్క్స్, ఒక 4. ఓకేనా, అలా. తర్వాత గ్రామర్ పార్ట్కి ఏమో 4, 4, 7 మార్క్స్. సో అలాగా మనం డివైడ్ చేసుకొని మొత్తం అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్కి 80 మార్క్స్ సరిపోయేలాగా చూసుకోవాలి. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలో చూపించారు చూడండి ఇక్కడ. రీడింగ్ కాంప్రహెన్షన్ ఫ్రమ్ ఏ రీడింగ్ 5 into 2 అంటే 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్కి 10 మార్క్స్. బీసీ రీడింగ్కి 5 మార్క్స్. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ అన్సీన్ చెప్పాను కదా, ఇది టెక్స్ట్ బుక్లో ఉంటే ఇవి అన్సీన్ 5 మార్క్స్. ఫ్రమ్ అన్సీన్ స్టడీ స్కిల్స్ అనమాట, ఇవి 5 మార్క్స్. ఓకేనా. తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, డిస్కోర్సెస్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్లో తెలిసినది 10 మార్క్స్కి. తర్వాత డిస్కోర్సెస్ జనరల్ 1 out of 2, ఇది 10 మార్క్స్. ఓకేనా, 2 ఇచ్చి 1 రాయమని చెప్పడం. తర్వాత వొకాబులరీ సినానిమ్స్ వచ్చేసి 2 మార్క్స్కి, ఆపోజిట్ వర్డ్స్ 2 మార్క్స్కి, రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ బ్లాంక్స్ అనమాట. ఓకేనా, 2 మార్క్స్కి. స్పెల్లింగ్స్కి 3 మార్క్స్. తర్వాత వొకాబులరీకి 2 మార్క్స్. ఇలా వొకాబులరీ మొత్తం అంతా కలిపితే ఎంత, 2, 2, 2, 2, 8 + 3, 11 మార్క్స్ అవుతుంది. ఓకేనా వొకాబులరీకి. తర్వాత క్వశ్చన్స్ ఫ్రమ్ 8 to 12 క్వశ్చన్స్. ఓకేనా, ఇది టెక్స్ట్ బుక్లోవే ఇవి కూడా. తర్వాత గ్రామర్. సో గ్రామర్ వచ్చేసి ప్యాసేజ్ ఫర్ ఎడిటింగ్ ఎర్రర్ కరెక్షన్ ఉంటుంది కదా, దానికి 4 మార్క్స్. క్లోజ్ టెస్ట్ దానికి 4 మార్క్స్. గ్రామర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. సో ఇలా క్వశ్చన్ నెంబర్స్ కూడా ఇచ్చేసి దానికి ఒక 7 మార్క్స్. సో అలాగా. ఓకేనా. సమ్మేటివ్ అసెస్మెంట్ ఒక రియల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు ఇక్కడ మోడల్కి, అది మనకేం అవసరం లేదులేండి. ఓకేనా. తర్వాత సో ఇలా మోడల్స్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఇలా ఒక టేబుల్ ఇచ్చేసి స్టడీ స్కిల్స్ కింద ఈ టేబుల్ గురించి క్వశ్చన్స్ ఇవ్వడము అలా. తర్వాత సెక్షన్ బి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద స్టోరీ రాయడము, లేదంటే ఒక బయోగ్రఫికల్ స్కెచ్, కొన్ని డీటెయిల్స్ ఇచ్చి బయోగ్రఫికల్ స్కెచ్ రాయమని చెప్పడము. తర్వాత సెక్షన్ సిలో కొన్ని సినానిమ్స్ అలాంటివి. తర్వాత వచ్చేసి ఇంకా సెక్షన్ డి గ్రామర్ పాయింట్స్. సో ఇంకా అంతా ఒక మోడల్ లాగా ఇచ్చాడనమాట. ఓకేనా. ఎస్. తర్వాత ప్రిపేరింగ్ కీ స్కోరింగ్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ద మార్కింగ్ స్కీమ్ ఫర్ అదర్ థీమ్స్.
సో, ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌కి అంటే కరెక్ట్‌గా ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌కి, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కి, మ్యాచింగ్స్‌కి ఇవన్నీ కూడా స్కోరింగ్ అనేది ఉంటుంది మార్క్స్. సో, మిగతావి వాళ్ళ అంటే క్వెషన్స్‌కి ఆన్సర్ ఎలా రాసాడు అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. ద స్కోరింగ్ కీ గివ్స్ ద ఆల్ఫాబెట్ ఆఫ్ ద క్వెషన్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ద మార్క్స్ క్యారీడ్ బై ద ఈచ్ క్వెషన్. సో, ఒక్కొక్క క్వెషన్‌కి వాళ్ళు అదే ఆన్సర్ రాస్తేనే మార్క్స్. వేరే వేరే రాస్తే మార్క్స్ ఉండవు. ద మార్కింగ్ స్కీమ్ గివ్స్ ద ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌లైన్ ఆన్సర్ అండ్ ద వాల్యుబుల్ పాయింట్స్. ఓకే. ఓకే. సో, ఇదంతా ఏం లేదులెండి. మార్కింగ్ అనేది అంటే కీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసు గదా! తర్వాత యెస్. ఫీడ్‌బ్యాక్ అండ్ రిపోర్టింగ్ ప్రొసీజర్స్ అనమాట. అంటే ఫీడ్‌బ్యాక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ ఏమివ్వాలి? ఫీడ్‌బ్యాక్ ఈస్ ఎ వైటల్ కాన్సెప్ట్ ఇన్ ద మోస్ట్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఈస్ క్లోజ్‌లీ రిలేటెడ్ టు ద మోటివేషన్. ఆహ్, 45 మినిట్స్ అయిందండి. నేనసలు టైమే చూసుకోలేదు. సారీ. చాలా లెంతీ అయిపోయింది క్లాస్ ఇప్పటికే. సో, ఫీడ్‌బ్యాక్, డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్, ఇండైరెక్ట్ ఫీడ్‌బ్యాక్, తర్వాత రిపోర్టింగ్, తర్వాత ఇవి గ్రేడింగ్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి, అసైన్‌మెంట్, ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది. చిన్న టాపిక్. ఇదంతా కలిపి ఒక 20 మినిట్స్‌లో మళ్ళీ ఒక క్లాస్ తీసుకుందాము. ఆల్రెడీ ఇప్పటికే 45 మినిట్స్ అయిపోయింది. సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్. యూ అండర్‌స్టూడ్ దిస్ క్లాస్. సో, ఖచ్చితంగా మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబర్స్ 70% ఆఫ్ ద అన్‌సబ్స్క్రైబర్స్ వాచ్ చేస్తున్నారండి వీడియోని. అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అంటే 30% మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూసే వాళ్ళలో. సో, ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు మీరు. ఓకేనా? సో, మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని ఇచ్చేసేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.